గత కొన్నాళ్లుగా సామాన్యుల నడ్డి వీరుస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, సమితి సభ్యులు వై రాంబాబు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం డిమాండ్ చేశారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు పెందుర్తి రైతు బజార్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్షాల కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర వస్తువుల పెరుగుదల మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఏ బేగం మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో పేదలకు సరైన పౌష్టికాహారం అందడం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎన్ అరిసినాయుడు, పార్టీ నాయకులు రామారావు, రమణ, మహిళా సమాఖ్య నాయకులు జయ, అన్నపూర్ణ, కె రజని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలని చేస్తున్నారు కాదు, ఎందుకంటే నూతనంగా ఏర్పడదు కాబట్టి ప్రభుత్వం మనం అంతవేగి మా పార్టీ కానీ ఎవరైనా కైపోవాలి కాబట్టి దానికోసం కాకపోతే ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్య తీసుకొని ఏదైతే రైతుల దగ్గర దోచుకున్నటువంటి బడాబాబులు దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళని అరికట్టి దీన్ని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అనేక పనులు లేక వర్షాల వల్ల ఇబ్బంది పడి కార్మికులు అలాగే రోడ్ల పాలై ఉన్నారు. ఇలాంటప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి అలాగే కాయగూరలు, నూనెలు అన్నీ అంటే ఇప్పుడు కాయగూరల రేట్లు తగ్గదుకొని ఉప్పులు, పప్పులు, నూనెల రేట్లు ధరలు తగ్గలేదు. కాబట్టి రైతు బజార్ దగ్గర కాయగూరల రేటు ఈరోజు తగ్గింది. కానీ అవి కూడా తగ్గించి ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో రైతుల దగ్గర దోచుకుంటున్నారో వాళ్ళని అరికట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని రైతులకి అలాగే పెద్ద తరగతి ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అధిక ధరల వల్ల చాలా నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీ రాలి చేసుకునే వాళ్ళకి కూలి వచ్చేది కొంత అయితే ధరల వల్ల పోయేది కొద్దిగా పోయి వాళ్ళకి ఏమీ మిగలట్లేదు. కాబట్టి కూలీ రాలి చేసుకునే వాళ్ళు అధిక ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పౌష్టిక ఆహారం లేక బలహీనతగా తయారవుతున్నారు. వాళ్ళకి చిన్న వయసులోనే అనేక రోగాలు వచ్చి మంచాలు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధిక ధరలు, నిత్యావసర సరుకు ధరలు వెంటనే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ధరలను అదుపులో చేసి ప్రజలను ఆదుకోవాలి.